హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'దివ్యాస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్‌లో' ఈరోజైతే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే స్నాక్ రెసిపీ అనమాట. ఈవినింగ్ టైంలో అయినా, లేదంటే మార్నింగ్స్‌లో కూడా తింటూ ఉంటారు కదా! బ్రేక్‌ఫాస్ట్ కిందకి మ్యాగీ అనమాట. మ్యాగీని ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీకొక కొత్త డిఫరెంట్ టేస్ట్ అయితే తెలుస్తుందనమాట. రెసిపీలోకెళ్ళిపోదాం. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని, ఒక కళాయి పెట్టేసుకొని, దీంట్లోకి నేనైతే ఒక మ్యాగీ వరకు తీసుకుంటున్నాను కాబట్టి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాననమాట. క్వాంటిటీ ఎక్కువైనప్పుడు ఆయిల్ కూడా ఎక్కువగా వేసుకోండి. ఇంగ్రీడియెంట్స్ కూడా కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. నేనైతే ఒక చిన్న సైజు ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాననమాట. ఒక 2-5 నిమిషాల పాటు ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండండి. తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి మాడిపోయే అవకాశం చాలా తొందరగా ఉందనమాట. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో ఒక చిన్న సైజు టమాటాని కూడా యాడ్ చేసుకొని సన్నగా చాప్ చేసుకోవాలనమాట ఇవన్నీ కూడా. అప్పుడే ఫ్రై బాగా అవుతుంది. ఇలాగ ఇవి కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా పచ్చి వాసన పోయి టమాటా అంతా కూడా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్‌లో పెట్టుకొని. మ్యాగీని రెగ్యులర్‌గా తినటం కన్నా ఇలా ఎప్పుడైనా ఒక 3 మంత్స్‌కో, 6 మంత్స్‌కో, 5 మంత్స్‌కో ఒకసారి తినేటట్టయితే ఇలాగ కొంచెం టేస్టీగా, డిఫరెంట్‌గా ట్రై చేయండి. టేస్ట్ అయితే వేరే లెవెల్‌లో ఉంటుందనమాట. మనం బయటకి వెళ్లి తెచ్చుకునే పని లేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోనే చేసేసుకోవచ్చు. ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అన్నీ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మ్యాగీ మసాలా యాడ్ చేసుకుంటాం కాబట్టి పావు టీ స్పూన్ కారం, మ్యాగీ మసాలాను కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఎక్స్‌ట్రా మ్యాగీ మసాలా ఇంట్లో బయట మార్కెట్స్‌లో దొరుకుతున్నాయి కదా! ఇంకొంచెం స్పైసీ ఫ్లేవర్ కావాలనుకుంటే ఎక్స్‌ట్రాగా తెచ్చుకున్న ప్యాకెట్‌ని కూడా యాడ్ చేసుకో. ఈరోజైతే రెగ్యులర్‌గా తినేటట్టు కాకుండా మ్యాగీని కొంచెం డిఫరెంట్‌గా పన్నీర్ మ్యాగీనైతే చేస్తున్నా అనమాట. వీడియోలో ముందే చూసేసారు కదా! పన్నీర్ పీసెస్ అనేది కొంచెం పన్నీర్ యాడ్ చేసుకొని ట్రై చేయండి. టేస్ట్ అయితే వేరే లెవెల్‌లో ఉంటుందనమాట. నేనైతే పన్నీర్ పీసెస్‌ని కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ మసాలా అంతా ఇలాగ కలుపుకుంటున్నాను. పన్నీర్ ప్లేస్‌లో సోయా చంక్స్ ఉన్నా కూడా వాటర్‌లో స్క్వీజ్ చేసి యాడ్ చేసుకోండి. అలా కూడా ప్రోటీన్ అనేది మనకి ఇంటేక్ పిల్లలకి తీసుకోవడానికైనా, పెట్టడానికైనా డిఫరెంట్‌గా ఉంటుంది. మ్యాగీ రెసిపీ లాగా కాకుండా కొంచెం వెరైటీగా ట్రై చేసినట్టు కూడా ఉంటుంది వాళ్ళకి. నేనైతే ఇక్కడ చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను ఫస్ట్. వాటర్ యాడ్ చేసినాక మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి ఒకసారి. ఎందుకంటే ఈ మసాలా ఇంకా ఇదంతా కూడా పన్నీర్ పీసెస్ కూడా ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్‌లో కుక్ అవుతాయి. వాటర్‌తో పాటు బాగా మసాలా అంతా కూడా పన్నీర్ పీసెస్‌కి పడుతుందనమాట. ఎక్కువ యాడ్ చేసుకోవద్దు. మన ఇంట్లో టీ గ్లాసెస్ ఉంటాయి కదా! చిన్న చిన్నవి వాటితో యాడ్ చేసుకోండి సరిపోతుందనమాట. ఇలా యాడ్ చేసుకున్న వాటర్ కొంచెం ఇలాగ ఉంటుంది. థిక్ గ్రేవీలా అవుతుందనమాట. సో, నేను తీసుకున్న 1 రోల్ మ్యాగీకి నేనైతే దీంతో 2 కప్స్ యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ 1 కప్ యాడ్ చేశాను కదా! అది కాక ఇంకా 2 కప్స్ యాడ్ చేశాననమాట. వాటర్ అనేది ఇలాగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాయిల్ అయిన తర్వాత మ్యాగీని ఇలాగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను నేనైతే మాత్రం. ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటే చక్కగా బావుంటుంది. మసాలా అంతా కూడా మ్యాగీకి ఈవెన్‌గా స్ప్రెడ్ అవుతుందనమాట. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ పాటు వాటర్ అంతా బాగా అబ్జర్వ్ అయ్యేలాగా బాగా కలుపుకుంటూ ఇదైతే మ్యాగీని కుక్ చేసుకోవాలిప్పుడు. మ్యాగీలో ఇంకేమన్నా డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను వీడియో చేసి నేను అప్‌లోడ్ చేస్తా అనమాట. ఇంకా ఎలాంటి మ్యాగీ రెసిపీస్ మీకు కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే డెఫినెట్‌గా వీడియో చేసి పెడతాను. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు టమాటా కెచప్ వేసుకోండి. చాలా బావుంటుంది పుల్ల పుల్లగా టేస్ట్ అయితే. అది కూడా లాస్ట్ ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేస్తాం అన్నప్పుడు మాత్రమే ఈ 2 ఇంగ్రీడియెంట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ వరకు సోయా సాస్ ఇంకా టమాటా కెచప్ వేసుకొని ఒకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. మధ్య మధ్యలో ఈ పన్నీర్ పీసెస్ కూడా తగులుతూ ఉంటాయి కాబట్టి చక్కగా ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా పెద్దవాళ్ళైనా కూడా ఇష్టంగా తినేస్తారనమాట. అంత బావుంటుంది టేస్ట్ అయితే. ఒకసారి ట్రై చేయకపోతే గనక డెఫినిట్‌గా రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఫైనల్‌గా కొత్తిమీర సర్వ్ చేసేసుకొని పిల్లలకి సర్వ్ చేస్తే ఈవినింగ్ స్నాక్ లాగా చాలా బావుంటుంది. ఇంటికి రాంగానే గనక ఇలాగా డిఫరెంట్‌గా ట్రై చేసి పెడితే మాత్రం
ఇంక నుంచి డైలీ మన ఛానల్‌లో రెసిపీస్ అయితే వస్తాయి. ఎవ్రీడే 2 పీఎంకి మన ఛానల్‌లో రెసిపీస్ అయితే వస్తాయి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని కొట్టండి. నోటిఫికేషన్స్ అయితే కొత్త కొత్త రెసిపీస్ వచ్చినప్పుడల్లా నోటిఫికేషన్ వచ్చేస్తుందనమాట. చూసారు కదా ఇవాల్టి ఈ పన్నీర్ మ్యాగీ రెసిపీని. ఈ రెసిపీని గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.